ఒకరోజు ఒక రైతు తన పొలంలో విత్తనాలు విత్తుతుండగా ఒక కుందేలును చూసి ఆ రైతు కుందేలును నీ పేరు ఏమిటి అని అడిగాడు. ఓహ్, నా పేరు మర్చిపోయాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి అంది కుందేలు. క్షమించండి, మీ పేరు నాకు తెలియదు. వెళ్ళి నా పొరుగువానిని అడగండి. అతను మంచి కుమ్మరి. అతను మీకు సహాయం చేస్తాడు అన్నాడు రైతు. కుందేలు కుమ్మరి దగ్గరకు వెళ్ళి, కుమ్మరి, నేను నా పేరు మర్చిపోయాను. దయచేసి నాకు సహాయం చేయగలవా? నేను కుండలు చేయడంలో బిజీగా ఉన్నాను. వెళ్ళి నా స్నేహితుడైన క్షురకుడిని అడగండి అని కుమ్మరి సమాధానం చెప్పాడు. అప్పుడు కుందేలు మంగలిని కలుసుకుంది. మంగలి, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను నా పేరు మర్చిపోయాను. నా పేరు ఏమిటో మీకు తెలుసా అని అడిగింది. మంగలి తన పనిలో ఉన్నాడు. అతను, నేను జుట్టు కత్తిరించడంలో ఉన్నాను. దయచేసి మా సోదరిని కలవండి. ఆమె టైలర్. ఆమె అందమైన బట్టలు కుట్టిస్తుంది. ఆమె మీకు సహాయం చేస్తుంది అని అతను చెప్పాడు. అప్పుడు కుందేలు దర్జీ దగ్గరకు వెళ్ళి, దర్జీ, నాకు సహాయం చేస్తావా? నా పేరు తెలుసా? టైలర్ బట్టలు కుట్టడంలో ఉన్నాది. ఆమె, నేను చాలా బిజీగా ఉన్నాను. వెళ్ళి చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని అడగండి. అతను కుట్టేవాడు. అతను మీకు సహాయం చేస్తాడు. కుందేలు చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వెళ్ళింది. అతను బూట్లు సరిచేస్తున్నాడు. చెప్పులు కుట్టేవాడు, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నా పేరు ఏమిటో చెప్పగలవా? కుందేలు అడిగింది. నేను అలసిపోయాను. నాకు తెలియదు. వెళ్ళిపో అన్నాడు. కుందేలు అప్పుడు ఒక జాలరిని చూసింది. పక్కనే ఉన్న చెరువులో చేపలు పట్టుకుంటున్నాడు. కుందేలు మత్స్యకారుడిని సహాయం కోరింది. కాని అతను కూడా నాకు తెలియదు అని చెప్పిండు. కుందేలు విచారంగా ఉంది మరియు ఏమి చేయాలో అర్థం కాలేదు. కుందేలు గుండె దడదడలాడింది. ఎవరికీ ఆమె పేరు తెలియనట్లుంది. ఆమె మెల్లగా వెళ్ళిపోయింది. ఆమె మెత్తటి తోక నేలపైకి లాగుతోంది. ఆమె తిరుగుతుండగా ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ప్రశాంతంగా, తెలివిగా కనిపించే వ్యక్తిని చూసింది. అతనికి పొడవాటి గడ్డం మరియు దయగల కళ్ళు ఉన్నాయి. మరియు అతను ప్రపంచం గడిచిపోతున్నట్లు చూస్తున్నాడు. కుందేలు ధైర్యం కూడగట్టుకుని, సార్, మీకు నా పేరు తెలుసా అని అడిగింది. వృద్ధుడు హృదయపూర్వకంగా నవ్వాడు. చిన్నా, నువ్వు అందరినీ నీ పేరు అడుగుతున్నావు. కాని నువ్వే దానిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించావా? కుందేలు కళ్ళు పెద్దవి చేశాయి. లేదు, నేను ఇతరులను అడగడంలో చాలా బిజీగా ఉన్నాను. నేను ఆలోచించడం మర్చిపోయాను. వృద్ధుడు నవ్వాడు. కళ్ళు మూసుకుని నీ హృదయాన్ని వినండి. కుందేలు గట్టిగా దృష్టిపెట్టింది. తన ఇంటి జ్ఞాపకాలు, తన స్నేహితులు మరియు అడవిలో సంతోషకరమైన క్షణాలు తిరిగి వచ్చాయి. అకస్మాత్తుగా ఆమె మనసులో ఒక సుపరిచితమైన శబ్దం ప్రతిధ్వనించింది. ఆమె స్వంత పేరు. ఆమె కళ్ళు విప్పుకున్నాయి. నా పేరు చిన్ను. నాకు ఇప్పుడు గుర్తుంది. చిన్ను ఉత్సాహంగా అటూ ఇటూ ఎగిరింది. ధన్యవాదాలు సార్. నేను ప్రతిచోటా వెతుకుతున్నాను, కాని సమాధానం నాలోనే ఉంది. వృద్ధుడు తల ఊపాడు. అది నిజమే, చిన్నా. కొన్నిసార్లు మనం వెతుకుతున్న సమాధానాల కోసం మనలో మనం వెతకాలి. కృతజ్ఞతతో కూడిన హృదయంతో చిన్ను వీడ్కోలు పలికి సంతోషంగా అడవిలోకి తిరిగి వెళ్ళాడు. కొత్త సాహసాలకు సిద్ధంగా ఉన్నాడు. ఈసారి ఆమె ఎవరో ఖచ్చితంగా తెలుసుకుని